హలో శశి. ఆ, చెప్పు బావా. నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఊరు రావాలి. ఇప్పుడా? అవునే, చాలా ముఖ్యమైన విషయం. మామయ్య వెంటనే బయలుదేరి రమ్మన్నారు. సరే, తప్పుతుందా, వస్తాను అని ఫోన్ పెట్టేసింది శశిరేఖ. రా మరదలా, నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను. మనం ఎదుగుతున్న క్రమంలో 20కి పైగా శ్రావణ మాసాలు దాటాం. కానీ ఈ శ్రావణ మాసం మనల్ని ఒకటి చేయబోతోంది అంటూ ఎంతో ఆనందంగా ఎదురుచూశాడు చంద్రహాస్. విషయమేంటో అని కంగారుగా బయలుదేరి 3 గంటల్లో ఊరొచ్చేసింది శశిరేఖ. వచ్చావా తల్లి, రా. ఏమైంది నాన్న, సడన్గా రమ్మన్నారని బావ చెప్పాడు? చెప్తాంలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ప్రయాణం చేసొచ్చావు కదా. సరే అని తన గదిలోకి వెళ్ళి ఓ 15 నిమిషాల తర్వాత హాల్లోకి వచ్చింది ఆమె. అక్కడ శశిరేఖ తల్లిదండ్రులు, చంద్రహాస్ తల్లిదండ్రులు, చందు అందరూ ఉన్నారు. ఇప్పుడైనా చెప్పండి నాన్న, విషయం ఏంటి? మామయ్య వాళ్ళు కూడా వచ్చారు. వచ్చేది శ్రావణ మాసం. నీకు చందు బావకి పెళ్లి నిర్ణయించబోతున్నాం. ఆ మాట చెప్పడానికే నేను ఇంత అర్జెంటుగా రమ్మన్నాం. పెళ్ళా? చందు బావతోనా? బావా, నీకు ఇది ముందే తెలుసా? తెలుసు శశి, నీకు కూడా తెలిసాక నీ కళ్ళలో ఉండే సంతోషం నేరుగా చూద్దామని నీకు ఫోన్లో చెప్పలేదు. తప్పు చేసావు బావా, ఫోన్లోనే చెప్పుండాల్సింది. చిన్నప్పటి నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం, కానీ ఎప్పుడూ నీ గురించి నాకు ఇలాంటి ఆలోచన లేదు. సారీ బావా, నీ మనసులో నేను ఏదైనా ఆశలు పెంచుంటే నన్ను క్షమించు. ఆ మాట వినగానే చందు కలలన్నీ ఒక్కసారిగా కూలిపోయినట్లయింది. 2 కుటుంబాల వాళ్ల మొహాల్లో సంతోషం వాడిపోయింది. అది కాదమ్మా, మరోసారి ఆలోచించు అన్నాడు ఆమె తండ్రి. సరే నాన్న, మీరు ఆలోచించమంటున్నారు కాబట్టి నా ఎంఏ పూర్తి కానివ్వండి, తర్వాత నా నిర్ణయం చెప్తాను. సరే, నీ మాట ప్రకారమే కానిద్దాం. నువ్వేమంటావు చందు? పర్వాలేదు మామయ్య, చదువుకోవడానికే కదా టైం అడిగింది. పైకి అలా అన్నాడు కానీ చందు మనసులో కొండంత బాధ పేరుకుపోయింది. శశి మనసులో నాకు చోటు లేదన్నమాట. ఈ విషయం గురించి తనతో పర్సనల్గా మాట్లాడాలి. అతను అలా ఆలోచించడంతో ఆ సంభాషణ అంతా పూర్తయిపోయింది. 2 కుటుంబాల ఆనందం 50% తగ్గిపోయింది. కనీసం చదువు పూర్తయ్యాక అందని మిగిలిన 50% తృప్తిగా ఉన్నారు. అదే రోజు సాయంత్రం, సారీ బావా, నా వల్ల నువ్వు బాధపడాల్సి వచ్చింది కదా. నీకు నా మీద ఇష్టం లేనప్పుడు చదువునెందుకు అడ్డంగా పెట్టావు శశి? అసలు విషయం తెలిస్తే అమ్మా నాన్న నన్ను గడప దాటనివ్వరని. ఏంటా విషయం? చెప్తాను, కానీ నువ్వెవ్వరికీ చెప్పనని నాకు మాట ఇవ్వాలి. నీ ఆలోచనలకి ఇష్టాలకి వ్యతిరేకంగా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా చెప్పు. సరే, చెప్తాను. నేను అలోక్ అనే పోలీస్ ఆఫీసర్ని ప్రేమిస్తున్నాను. ఆ మాట వినడంతో అతని గుండె ముక్కలైనట్టు అనిపించింది. బావా, ఏమైంది? తనని తాను తమాయించుకొని, అలాగా, అతని వైపు నుండి మరి? ముందు తను ప్రేమిస్తేనే కదా నేను ఒప్పుకున్నది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు పరిస్థితి పీకల మీదకి వచ్చింది బావా. నేను అలోక్ని పెళ్లి చేసుకుంటేనే మంచిదేమో. ఆ మాట మామయ్యతో చెప్పొచ్చు కదా. వద్దు, వాళ్ళు నన్ను నీకిచ్చే చెయ్యాలని మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నారు. పెళ్లి చేయడం సంగతి పక్క నుంచి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే అంతే సంగతులు. కానీ వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే బాధపడతారు కదా. ప్లీజ్ బావా, పెళ్ళయ్యాక నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకురా, వాళ్ళని ఒప్పించు. ఈ ఒక్క హెల్ప్ చేయి బావా, నేను హ్యాపీగా ఉంటాను. సరే, నువ్వు హ్యాపీగా ఉంటానంటే నేను ఏదైనా చేస్తాను. అలా చందుని ఒప్పించి శశిరేఖ తిరిగి పట్నం వెళ్ళిపోయింది. అతనికి మనసంతా ఖాళీగా అనిపించింది. ఎన్ని రోజులు ఏదో ఒకరోజు పట్నం నుంచి తిరిగి వస్తుంది, నాతో జీవితాంతం కలిసి బతుకుతుందన్న ఆశ ఉండేది. ఇప్పుడు ఇక రాదని అర్థమైంది. నేను ప్రాణంగా ప్రేమిస్తున్న నా శశిని మరొకరికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఏంటో నా జాతకం అనుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు అతను. శశిరేఖకి మాటిచ్చినట్టు కాకుండా చంద్రహాస్ తన మేనమామ సుందరమూర్తికి విషయం పూర్తిగా చెప్పాడు. నువ్వేమంటున్నావురా? నిన్ను కాదని ఎవడికో ఇచ్చి పెళ్లి చేయాలా నా కూతుర్ని? నా వల్ల కాదు. మీరిలా అంటారని తెలిసే తను చదువుని అడ్డం పెట్టి నన్ను పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పింది. తను పారిపోయి పెళ్లి చేసుకుంటే మాత్రం మన పరువు పోదా మామయ్య? నేనే శశిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎందుకు అభ్యంతరం చెప్తారు? అబ్బాయి ఏమీ గాలికి తిరగట్లేదు. అతను ఒక పోలీస్ ఆఫీసర్. మరి ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది?
నాకిచ్చి పెళ్లి చేస్తే ఎలా చేస్తారో అలోక్తో శశి పెళ్లి అలా చేయండి, అన్ని లాంఛనాలతో సహా. అప్పుడు తనకి అత్తగారింట్లో గౌరవ మర్యాదలు దొరుకుతాయి. తను కోరుకున్న భర్త ప్రేమ కూడా దొరుకుతుంది. పుట్టిల్లు ఎప్పుడూ అండగా ఉంటుంది. అన్ని రకాలుగా తను సంతోషంగా ఉంటుంది మామయ్య. సరేరా, దాని సంతోషం కోసం నువ్వే ఇంత ఆలోచిస్తున్నప్పుడు తండ్రిగా నేను కూడా ఆలోచించాలి కదా అని ఒక నిర్ణయానికి వస్తాడు. శశిరేఖని అలోక్ని పిలిపిస్తాడు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అని చెప్పారు. ఏ ఏరియా స్టేషన్లో పనిచేస్తావు బాబు? నేను బీఎస్ఎఫ్లో పనిచేస్తాను అంకుల్. నార్మల్గా స్టేషన్లో ఉండే పోలీస్ లాగా కాదు. ఓహో అలాగా. మరి పెళ్ళయ్యాక అమ్మాయి? పర్వాలేదు అంకుల్, నేను తీసుకెళ్తాను, మాకు క్వార్టర్స్ ఉంటాయి. అవునా, సరే అయితే. తను ప్రేమించిందని ఎవరికి పడితే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం జరిగే పని కాదు. కానీ నువ్వు ఉద్యోగస్తుడివి, దేశసేవ చేస్తున్నావు, నీ మీద మాకు గౌరవం ఉంది. కాబట్టి మీ పెళ్లికి మేమంతా ఒప్పుకుంటున్నాం. నాన్న, మీరు నిజం చెప్తున్నారా? అవునమ్మా. మీ బావ నిజానికి నన్ను ఒప్పించకపోయి ఉంటే నేను సరిగా అర్థం చేసుకోలేకపోయేవాడినేమో. నీ వల్ల వాడు బాధపడినా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. చాలా థ్యాంక్స్ బావా, నీ వల్లే ఇదంతా. పర్వాలేదులే, నీకోసమే కదా. అలోక్ కూడా చందుకి థ్యాంక్స్ చెప్తాడు. కొద్ది రోజుల్లోనే అలోక్ శశిరేఖల వివాహం జరుగుతుంది. సుందరమూర్తి దాదాపు 50 తులాల బంగారం, 25 లక్షల కట్నం ఇచ్చి కూతుర్ని అత్తవారింటికి సాగనంపాడు. వారిద్దరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా మొదలైంది. ప్రేమ పెళ్లికి కూడా మీ వాళ్ళు ఇంత కట్నం ఇచ్చారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది శశి. నీకేంటి, నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అయినా మా అమ్మ నాన్నకి నేను తప్ప ఇంకెవరూ పిల్లలు లేరు కదా, ఆ ప్రేమ ఉంటుందిలే. ఇంత బంగారం పెట్టారు కదా, ఇదంతా ఒక్కసారిగా ఒంటి మీద వేసుకొని మోస్తావా నువ్వు? నా వల్ల అస్సలు కాదు. సరేలే, అన్నీ జాగ్రత్తగా అల్మారాలో పెట్టు, ఓకేనా? నువ్వు తిరిగి ఎప్పుడు వెళ్ళాలి అలోక్? 1 మంత్ లీవ్ పెట్టాను కదా, ఇంకా 10 రోజులుంది. ఈ 10 రోజులు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుందామా? చేద్దాంలే. ఏంటి సార్ ఏదో టెన్షన్లో ఉన్నారు? అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్న పొలం అమ్ముతున్నారు. ఎందుకని? జీవితం మొత్తం పెంకుటింట్లోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడైనా తమ కోసం ఒక ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారు. ఇల్లంటే గుర్తొచ్చింది, మీ ఇల్లు అక్కడ కదా, నువ్వు హైదరాబాద్లో ఎలా పరిచయం అయ్యావు నాకు? అబ్బో, చాలా త్వరగా డౌట్ వచ్చింది. నేను జాబ్లో జాయిన్ అవ్వకముందు ఇక్కడే ఫ్లాట్స్లో ఉన్నాను. ఒక్కసారి సిటీ జీవితం అలవాటు పడితే వదలబుద్ధి అవుతుందా? అందుకే నాకు లీవ్ దొరికినప్పుడల్లా కొద్ది రోజులు ఊర్లో ఉండి కొద్ది రోజులు ఇక్కడ ఉండేవాడిని మా ఫ్రెండ్స్తో. అలాంటప్పుడే నువ్వు తగిలావు నాకు. నువ్వే నా వెంటపడి నేనే నీకు తగిలానంటావా? అదేలేమ్మా, నేనన్నది కూడా అదే. సరే సరే, ముందక్కడ ఇంటి గురించి ఏదో టెన్షన్ అన్నావు, అదేంటి? ఇప్పుడే చెప్పాను కదా, వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటామని అంటున్నారని. పొలం అమ్ముకోవడం అత్తయ్య వాళ్ళకి ఇష్టమేనా? పొలం అమ్మడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. దాన్ని కౌలుకిచ్చినా కూడా కళ్ళ ముందు పంట ఎదుగుతుంటే రైతుకి అతృప్తే వేరు. అవును, నాన్న కూడా అలాగే చెప్తాడు. వాళ్ళు ఆ పొలం అమ్మకుండా మనం ఏం చేయలేమా? నేను జాబ్లో జాయిన్ అయ్యి 1 ఇయరే కదా అవుతుంది. నా దగ్గర అంత డబ్బెక్కడిది? పోనీ లోన్ తీసుకుందామన్నా ఆస్తి పత్రాలు, బంగారం ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి కదా. బంగారం అంటే గుర్తొచ్చింది, నా బంగారం ఉంది కదా, పైగా పెళ్లికి కట్నంగా కొంత డబ్బిచ్చారు కదా. అవన్నీ నీవి కదా శశి. కానీ నేను నీ భార్యనే కదా అలోక్. ఆ డబ్బంతా ఏం చేసావు? ఒక 10 లక్షలు పెళ్లికి ఖర్చయింది, మిగతాది బ్యాంకులో ఉంది. అయితే ఆ 15 లక్షలు ఈ బంగారం అంతా తాకట్టు పెడితే వచ్చే డబ్బు మొత్తం అత్తయ్య వాళ్ళకిద్దాం. అంత లోన్ ఎప్పుడు తీరుస్తాం చెప్పు? తీర్చే ప్రయత్నం చేద్దాం. మన వల్ల కానప్పుడు మా నాన్నని అడగొచ్చు. అమ్మో, మీ నాన్న అస్సలొద్దు, నాకు భయం. ఏం కాదులే, నేను చూసుకుంటాను, నేను చెప్పినట్టు చెయ్యి. అలా తన బంగారం మొత్తం భర్త చేతుల్లో పెట్టి డబ్బు తీసుకురమ్మని చెప్పింది ఆమె. అతను ఆమె చెప్పినట్టుగానే డబ్బు సర్దుబాటు చేశాడు. ఈ డబ్బులు అమ్మ వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి నేను బయలుదేరుతాను శశి. మరి నేను 1 మంత్లో మళ్ళీ వచ్చేస్తాను, అక్కడ ఏర్పాట్లు చేస్తాను. ఇప్పుడు అక్కడ బ్యాచిలర్స్తో కలిసి ఉంటున్నాను, నిన్నెలా తీసుకెళ్తాను? అది కూడా నిజమే. అలా చెప్పి అలోక్ ఆమెకు వీడ్కోలు పలికి బయలుదేరాడు. వెళ్ళిన మరుసటి రోజు ఆమె అతనికి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. అవే వాళ్ళకి ఆఖరి మాటలయ్యాయి.
ఆ తర్వాత 3 రోజుల వరకు అతని ఫోన్ తీయలేదు. 4వ రోజు ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సారీ మేడం, మీ భర్త కాల్పుల్లో చనిపోయారు. శవం కూడా దొరకలేదు. మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అని. ఆ మాట వినగానే ఆమె గుండె పగిలిపోయింది. అతని తల్లిదండ్రులు సిటీకి వచ్చి కోడలి దగ్గర 4 రోజులున్నారు. శశిరేఖ కుటుంబం కూడా వచ్చింది. అంతా కలిసి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. సిటీలో తనని ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక సుందరమూర్తి కూతుర్ని తమ ఊరు తీసుకెళ్లిపోయాడు. 3 నెలలు గడిచాయి. ఓ రోజు డబ్బు ప్రస్తావన వచ్చింది. డబ్బంతా అత్తయ్య వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఇచ్చేశారు నాన్న. కూతురు అలా చెప్పడంతో అతను బియ్యంకులకి ఫోన్ చేశాడు. వాళ్ళ ఫోన్ కలవలేదు. దాంతో వాళ్ళ ఊరు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. 4 రోజుల క్రితమే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు అన్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఇక చేసేదేం లేక సుందరమూర్తి తిరిగి ఇంటికొచ్చేశాడు. శశిరేఖని పక్క ఊర్లో ఉన్న ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వమని ఒత్తిడి చేశాడు. తండ్రి బలవంతం మీద ఆమె ఆ ఉద్యోగంలో చేరింది. ఏంటి మామయ్య ఇలా జరిగింది? దాని నుదుటిన బొట్టు లేకపోవడం చూడ్డం నా వల్ల కావట్లేదు. ఏం చేస్తాం, దేవుడు దాని అదృష్టం అలా రాశాడు. నువ్వు తనని స్కూల్కి ఉద్యోగానికి వెళ్ళమని చెప్పి మంచి పని చేశావు. కాసేపైనా తనకి జ్ఞాపకాలు గుర్తు రాకుండా ఉంటాయి. అందుకే పంపించాను. కానీ అల్లుడు గారు దూరమైన బాధని అది మర్చిపోలేకపోతుందిరా. ఈ పెళ్లి చేయకుండా ఉండాల్సిందంటావా? ఇంత దారుణం జరుగుతుందని మనం ఊహిస్తామా మామయ్య? మరి ఏం చేద్దాం? తని బాధని పోగొట్టే మార్గం ఏంటి? ఏమో, నాకు అదే తెలియడం లేదు. ఆ తర్వాత రోజులు నెలలు గడుస్తున్నాయి. చందు తన మరదల్ని అంత బాధలో చూస్తూ అతను గుండెల్లో ఎంతో బరువును మోస్తున్నాడు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె కోసం బాధపడుతూ ఉన్నారు. చూస్తుండగానే ఆ ఇంట్లో ఆనందం కరువై సంవత్సరం దాటింది. సుందరమూర్తి ఇక ఆలోచించేదేం లేదు. ఇదే మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చాడు. శశి, నేను నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా. ఎందుకు నాన్న? నా దురదృష్టాన్ని మరొకరికి అంటగట్టడానికా? అలా అనొద్దమ్మా. నువ్వు దురదృష్టవంతురాలివైతే నేనింత ఆస్తి సంపాదిస్తానా? ఒకసారి ఏదో జరిగిందని జీవితం మొత్తం చీకటి చేసుకుంటావా? నేను ఆయన్ని ఎంతగానో ప్రేమించాను నాన్న. నువ్వు మరొకరికిచ్చి పెళ్లి చేసినా నేను వాళ్ళతో సంతోషంగా ఉండను. ఎందుకు ఇంకొకరి ఆనందాన్ని పాడు చేయడం? నువ్వు ఇలా మాట్లాడతావని నాకు తెలుసు. అందుకే నీ పెళ్లి నేను చందుతో జరిపిస్తాను. వద్దు నాన్న, ఒక్కసారి నా వల్ల బావ బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. మరొకసారి దానికి నేను ఒప్పుకోను. ఇది నా అభిప్రాయం కాదు, నిర్ణయం. నీ పెళ్లి చందుతో జరిగి తీరుతుంది అని అతను కూతురుతో చెబుతున్నప్పుడు చంద్రహాస్ అక్కడికి వస్తాడు. వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఏరా, నువ్వు నా మాటకు ఎదురు చెప్పాలనుకుంటున్నావా? మేనమామ అలా అడగగానే చందు శశి మొహం చూశాడు. నిస్సారంగా ఉన్న ఆమె జీవితం ఆమె మొహంలో ప్రతిబింబిస్తోంది. ఆమె నుదుటిన చిటికెడు కుంకుమ పెట్టడానికైనా అతను తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడమే సరైనది అనుకుంటాడు. నాకేం అభ్యంతరం లేదు మామయ్య, మీకు నచ్చినట్టు చేయండి అని చెప్తాడు. శశి ఎంత అడ్డు చెప్పినా తన మాట ఎవరూ వినలేదు. చంద్రహాస్ శశిరేఖలకి గుళ్ళో సింపుల్గా పెళ్లి జరిపించారు. ఆమెను అదే ఊర్లో ఉంటున్న తన అత్తగారింటికి సాగనంపారు. ఏంటి బావా నువ్వు చేసిన పని? ఈ పెళ్లి నీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు? నాకేదో ఉపయోగం జరగాలని నేను నీ మెడలో తాళి కట్టలేదు. నువ్విలా ముదురు ముతక రంగుల చీరలు కట్టుకొని నుదుటిన బొట్టు లేకుండా తిరుగుతుంటే నాకు చూడ్డానికి పిచ్చెక్కిపోతోంది. చిన్నప్పటి నుండి నిన్ను మహారాణిలా చూసాం మేము. ఒక్క నెల రోజులు నీ జీవితంలో జరిగిన దానికి ఒక జీవితం మొత్తం నీకు నువ్వు శిక్ష వేసుకుంటుంటే చూస్తూ ఎలా ఉండాలి చెప్పు? నేను ఆలోక్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను బావా. ఎలా మర్చిపోను చెప్పు? మేమందరం కూడా నిన్ను మా ప్రాణంలాగే చూసుకున్నాం. నువ్వు ఇలా ఉంటే మేము ఎలా సంతోషంగా ఉండాలి? నువ్వు చెప్పు. నీతో నేను వాదించి గెలవలేను బావా. అయినా నేను స్కూల్కి టీచర్గా వెళ్తున్నాను కదా, ఆ సంతోషం సరిపోతుంది. నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే ఆమెతో నీ జీవితం ఎంత అందంగా ఉండేది. నీ బతుకు అంధకారంలో మగ్గిపోతుంటే అలాంటి పరిస్థితుల్లో నాకు దొరికే సంతోషాలు నాకు అవసరం లేదు శశి. నీ మనసు మార్చుకొని నా భార్యగా ఉండవని నేను అడగడం లేదు. తిరిగి తీసుకురాలేని మనిషి కోసం 20 ఏళ్ళు నీకు నీ కుటుంబం ఇచ్చిన సంతోషాన్ని భరోసాని పోగొట్టుకున్నట్టుగా బ్రతకగో. చందు మాటల్లో నిజం ఉందని ఆమెకు తెలుసు. కానీ ఆమె తన దురదృష్టాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతోంది.
ఆ పెళ్లితో ఆమె అలంకరణ పూర్వవైభవం తెచ్చుకుంది, కానీ ఆమె మనసు మాత్రం అదే బరువును మోస్తూ వచ్చింది. 6 నెలలు గడిచాయి. తన మొహంలో నిజమైన ఆనందాన్ని చూడాలని చంద్రహాస్ ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అప్పుడే ఒకసారి శశి అతని దగ్గరకొచ్చి, బావా, స్కూల్కి సెలవులు ఇచ్చేశారు కదా, వారం రోజులు మనం పట్నం వెళ్దామా? పట్నమా? అవును. సంవత్సరాల కొద్దీ నేను అక్కడే ఉన్నాను కదా, ఆ వాతావరణంలో మళ్ళీ ఒకసారి తిరిగి రావాలనిపిస్తుంది. అంతే కదా, తప్పకుండా వెళ్దాం. ఇంకెక్కడికైనా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలనిపిస్తే అది కూడా చెప్పు, దానికి కూడా ఏర్పాట్లు చేస్తాను. లేదు బావా, సిటీకే వెళ్దాం. సరే, రేపు ఉదయాన్నే బయలుదేరదాం. నేను అందరికీ చెప్తాను, మన వాళ్ళకి. "ఉమ్." అలా మరుసటి రోజు భర్తతో సహా సిటీకి వెళ్ళింది ఆమె. సిటీలో తనకి నచ్చిన ప్లేసెస్లో కాస్త సమయం గడిపి పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేసింది. శశి, ఐస్ క్రీమ్ తింటావా? వద్దు బావా, నువ్వు కేవలం ఊరు చూడ్డానికే వచ్చావా? ఏదీ కావాలని అడగడం లేదు. సరే, ఇక్కడున్నప్పుడు నువ్వు వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన ప్లేస్ కానీ, చెయ్యాలనుకుని చేయలేకపోయిన ఏదైనా పని కానీ, నీకు రీగ్రెట్ ఉంటే నాకు చెప్పు, ఇప్పుడు చేద్దాం. అలాంటిదేముంది? మేం కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి పబ్‌కి వెళ్ళాలనుకునేవాళ్ళం. కానీ మేమంతా గర్ల్సే కదా! అక్కడికి వెళ్తే సేఫ్టీ ఉంటుందో లేదో, ఏదైనా ఇబ్బందైతే మా గురించి ఎవరు కేర్ తీసుకుంటారు? ఇలాంటి ఆలోచనలతో ఆగిపోయాం. అలోక్‌ని ఒకసారి అడిగితే, ఆడపిల్లవి పబ్‌కెళ్తానంటున్నావా? అస్సలు కుదరదు. నేను తీసుకెళ్లడం కూడా కుదరదు అని స్ట్రిక్ట్‌గా చెప్పాడు. ఆమె మళ్ళీ మొదటి భర్త ప్రస్తావన తీసుకురావడం చందుకి కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆ భావన తన మొహంలో కనబడనివ్వకుండా చిన్నగా నవ్వు చిందించాడు. అయితే నువ్విక్కడికొచ్చింది తన జ్ఞాపకాలు వెతకడానికా? అని అతని మనసులోకొచ్చిన ఆలోచన అతన్ని మరింత ఇబ్బంది పెట్టింది. శశిరేఖ మాట్లాడుతూ పోయింది. కాసేపటికి, సరే, నేను నిన్ను పబ్‌కి తీసుకెళ్తాను అన్నాడు చందు. వద్దులే బావా, మీ అబ్బాయిలకి నచ్చదు కదా గర్ల్ ఫ్రెండ్ని, భార్యని పబ్‌కి తీసుకెళ్లడం. అలా ఏముండదు శశి. మనలాంటి పల్లెటూరు వాళ్ళు పబ్‌కి వెళ్ళడం అంటే కొంచెం భయపడతారు, కానీ అక్కడుండేది కూడా మనుషులే కదా. అయినా నేనున్నాను కదా, జాగ్రత్తగా తీసుకొస్తాను. కానీ ఇలాంటి చీరలు, చుడిదార్లు కట్టుకొని వస్తావా ఏంటి? అయితే షాపింగ్ చేద్దామా బావా? అబ్బా, ఆడపిల్లవనిపించావే. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను నవ్వించలేకపోయారు. షాపింగ్ అనగానే ఎలా వెలిగిపోయిందో మొహం. మోడర్న్ డ్రెస్ బావా, ఇంతవరకు ఎప్పుడూ వేసుకోలేదు. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒకరి పర్మిషన్తో అయినా వేసుకుంటున్నానంటే మంచి కిక్ ఉంటుంది. ఆమెలో ఆ ఉత్సాహం చూసేసరికి చందు మనసు తేలికపడినట్లయింది. వాళ్లకు పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి మోడర్న్గా ఉండే బట్టలు తీసుకుని హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఇద్దరూ కలిసి పబ్కి వెళ్ళారు. ఏంటి బావా ఇలా ఉంది? మరి పబ్ అంటే ఇలాగే ఉంటుంది. సిగరెట్ వాసన నాకు అసలే పడదు కదా. అయితే అటు పక్క వెళ్ళి కూర్చో, అటంతా ప్రశాంతంగానే ఉంది. నువ్వెక్కడికి వెళ్తావు? వాష్రూమ్కి వెళ్ళొస్తానే, నువ్వు అక్కడ కూర్చో అందాక. అలాగే అని ఆమె వెళ్ళి ఒక ఆవిడ పక్కన కూర్చుంది. ఆమె శశిని చూసి, ఏంటి ఫస్ట్ టైం పబ్కి వచ్చారా? అంత వింతగా చూస్తున్నారు. అవునండి, ఇది వరకు ఎప్పుడూ రాలేదు. ఇది బెస్ట్ రిలాక్సేషన్ ప్లేస్. అలవాటు అవ్వాలి కానీ రాకుండా అస్సలు ఉండలేం అని బదిలిచ్చిందామె. తర్వాత ఇద్దరు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. నా పేరు శృతి, మీ పేరు? శశిరేఖ. చాలా బాగుంది మీ పేరు. థ్యాంక్స్ అండి. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకున్నారు. చందు ఆల్కహాల్ లేని డ్రింక్స్ కోసం కాసేపు వెయిట్ చేశాడు. మొత్తానికి దొరికాయి. అవి తీసుకుని భార్య దగ్గరకు వచ్చాడు. బావా, నాకు కూల్ డ్రింక్స్ వద్దు, ఏమొద్దు, మనం వెళ్ళిపోదాం. అదేంటే ఇంత దూరం వచ్చావు, కనీసం డాన్స్ కూడా చేయలేదు? నేను చూడాలనుకున్నాను, చూశాను. ఇక నాకు ఇక్కడ ఉండాలని లేదు. నీకు శశిరేఖ కాదు, చంద్రముఖి అని పేరు పెట్టాలి. ఎప్పుడు నీ మూడ్ ఎలా ఉంటుందో అర్థం కాదు. సర్లే, వెళ్దాం పద అని అతను ఆమెను తీసుకొని తిరిగి హోటల్కి వచ్చేశాడు. ఒక రోజంతా శశిరేఖ ఏమీ మాట్లాడలేదు. చందు మాట్లాడిస్తే మొక్కుబడిగా సమాధానం చెప్పేది, అంతే. ఆ తర్వాత రోజు ఇద్దరూ తిరిగి తమ ఊరు వెళ్ళిపోయారు. ఏమైందిరా, పట్నం వెళ్దామని శశి అడిగిందన్నావు? తిరిగి వచ్చేసరికి ఇంత డల్గా ఉందేంటి? ఏమో మామయ్య, పబ్కి వెళ్దామంది, తీసుకెళ్లాను. ఆ తర్వాత నుంచి నాతో మాట్లాడడం లేదు. పబ్కి వెళ్ళడం ఏంట్రా అసహ్యంగా? అడిగింది నీ కూతురే. సర్లే, ఏదో సరదా పడి ఉంటుంది. ఏమైంది ఇప్పుడు? అబ్బా,
కూతురు ఏదైనా తప్పు చేస్తే వెనకేసుకు రావడంలో నీకు మించిన వాళ్ళెవరూ ఉండరు. అదే నేను తీసుకెళ్ళానని చెప్పుంటే ఇప్పుడు నాకు వాయించేసేవాడివి. పోనీలేరా. సరే, మేడం గారి మూడు అసలే అర్థం కాదు. ఇప్పుడు వెళ్ళి బతిమాలుకోవాలి మాట్లాడమని అనుకొని తన మామగారి ఇంటి నుంచి తిరిగి వెళ్ళాడు. అప్పుడు సమయం రాత్రి 7 అతని ఇంటికి రాగానే శశిరేఖ ఎదురొచ్చింది. నీలిరంగు చీర కట్టుకొని కాస్త మేకప్ కూడా వేసుకొని అందంగా రెడీ అయి ఉంది. అతను ఆమెను వింతగా చూశాడు. నువ్వేనా శశి? ఆ, నేనే. రాత్రిపూట పైన ఒక చెక్క కింద ఒక ప్యాంట్ వేసుకొని తిరుగుతావు కదా బావా, దాన్ని నైట్ డ్రెస్ అంటారు. అదేలే, ఇవాళేంటి చీర కట్టుకున్నావు, ఇంత అందంగా రెడీ అయ్యావు? సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ వాడేశాను కదా, అవన్నీ ఇప్పుడు ఉతకడానికి వేశాను, కట్టుకోవడానికి చీరలే మిగిలాయి. అలాగైనా ఈ చీరలకు ప్రాణం వస్తుంది, లేదంటే ఆ అలుమారాలో పడి బూజు పట్టిపోతున్నాయి. సర్లే, భోజనం చేద్దురా. స్నానం చేసి వస్తానే. అయితే బయటున్న బాత్రూంలో చెయ్యి. ఎందుకు? లోపల వాటర్ రావట్లేదు. సరే, ప్రాబ్లం ఏంటో చూస్తానాగు. అప్పటిదాకా నన్ను ఆకలితో ఉండమంటావా? ఇప్పటికి బయట స్నానం చేసిరా, బట్టలు నేను ఇస్తాను. పబ్బులో ఏదైనా దయ్యం పట్టిందానే? నీ ప్రవర్తన నాకేమీ అర్థం కావట్లేదు. ముందు చెప్పింది చెయ్యి అని అతనికి ఓ జత బట్టలు ఇచ్చి బయట ఉన్న బాత్రూంలో స్నానం చేసి రమ్మంది. కాసేపటి తర్వాత అంతా కలిసి భోజనానికి కూర్చున్నారు. భోజనం పూర్తయ్యాక, బావా, స్టవ్ మీద పాలు వేడి చేసి ఉంచాను, వచ్చేటప్పుడు తీసుకొచ్చేయి అని చెప్పి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. ఈవిడ గారు పాలెప్పటి నుంచి తాగడం మొదలు పెట్టారో. ఏంటమ్మా, నీ కోడలు వింతగా ప్రవర్తిస్తోంది. పోనీలేరా, కనీసం ఈ మధ్య అప్పుడప్పుడు నవ్వుతోంది, అది చెప్పినట్టు చెయ్యి. ఏంటో మీ పెద్దవాళ్ళంతా దాని పార్టీనే, నా వైపు ఎవరూ మాట్లాడరు. అది చిన్నపిల్లరా? నేను ముసలోన్నా? ఛ అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి ఓ గ్లాసులో పాలు పోసుకొని తీసుకొని తన గదికి వెళ్ళాడు. లైట్లన్నీ ఆఫ్ చేసి కూర్చుంది. ఏమిటో మేడం అనుకుంటూ లైట్ వేశాడు. అదేంటి, నేను వేరే లోకంలోకి వచ్చేశాను, ఇంట్లో టైం మిషన్ ఏదైనా ఉందా ఏంటి అని భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. బావా బావా ఆగు, ఈ గది మనదే. అవునా? మరేంటి ఇలా ఉంది? ఇంత డెకరేషన్ ఎప్పుడు జరిగింది మన గదిలో? వ్యాలంటైన్స్ డేకి ఇలాంటి డెకరేషన్ చేసి ప్రపోజ్ చేస్తారని టీవీలో చూశాను నేను. ఇవాళ నా రూమ్లోనే చూస్తున్నాను. ముందు ఆ పాల గ్లాస్ ఇలా ఇవ్వు. ఎదిగో తీసుకో. నువ్వు కొంచెం తాగివ్వచ్చు కదా. నేను ఎంగిల్ చేస్తే నువ్వు తాగుతావా? నువ్వు మనిషి ఎదిగావు కానీ బ్రెయిన్ ఎదగలేదు నీకు. ఏంటే అంత మాట అన్నావు? మరింత చేసినా అర్థం కాకపోతే ఇంక నేను ఎలా చెప్తాను? అంటే అంటే ఇవాల్టి నుంచి ఈ పాలు పంచుకున్నట్టే మన జీవితాలు కూడా పంచుకోబోతున్నాం. శశి, నిజంగానా? అవును బావా, నాకు నీ విలువేంటో తెలిసొచ్చింది. అసలు ప్రేమంటే ఏంటో కూడా అర్థమైంది. నేను ఇన్నాళ్ళు బతికింది ఒక ఊహాలోకంలో. నువ్వు నా మీద చిన్నప్పటి నుంచి చూపిస్తున్నదే అసలైన ప్రేమని అర్థం చేసుకున్నాను. మరదలి నోటి నుండి అలాంటి మాటలు రాగానే పాల గ్లాసు పక్కన పెట్టి ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడతను. కళ్ళు తిరుగుతాయి బావా, కిందికి దించు. అంటే ఇదంతా ఫస్ట్ నైట్ ఎఫెక్టా? ఆ మాట వినగానే శశిరేఖ మొహం వాడిపోయింది. సారీ శశి, ఏదో ఎగ్జైట్మెంట్లో. నీకు ఫస్ట్ నైట్, కానీ నేను సెకండ్ హ్యాండ్ కదా. ఛీ, ఏంటి ఆ మాటలు? అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎప్పుడు మాట్లాడకు. అంతకు మించి ఆమెకు తన దుఃఖాన్ని నియంత్రించుకోవడం కష్టమైంది. భర్త గుండెల మీద వాడి కడుపులో ఉన్న దుఃఖం అంతా కరిగేలా ఏడ్చింది. శశి, సారీనే, తప్పుగా మాట్లాడానా? క్షమించు. తప్పులు నువ్వు కాదు బావా, నేను చేశాను. నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నీ ప్రేమని అర్థం చేసుకోలేదు. 4 రోజులు నా వెంట తిరిగిన వాడిని నమ్మి పెళ్లి చేసుకున్నాను. అదంతా ఎందుకు లేవే. లేదు బావా, నేను మాట్లాడాలి. అసలు ఏం జరిగిందో నీకు చెప్పాలి. ఏం జరుగుతోంది? మొన్న మనం పబ్కి వెళ్ళాం కదా, అప్పుడు ఒక ఆవిడ నా పక్కన కూర్చుంది. ఆవిడ ఫోన్లో వాల్పేపర్ చూశాను నేను. తనది అలోక్ది కలిపి దిగిన ఫోటో ఉంది. ఏంటి? అవును, ఆమె అలోక్ భార్య. ఏమంటున్నావే? అతను చనిపోయాడు కదా. లేదు బావా, నేను ఆవిడతో మాట్లాడాను. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నేను, మా హస్బెండ్. మీ పెళ్ళెప్పుడు జరిగింది? 3 ఏళ్ళు అవుతోంది. మరి మీ హస్బెండ్? ఇక్కడే ఉన్నాడు, అదిగో అక్కడ ఆ గుంపులో మందు తాగుతూ డాన్స్ చేస్తున్నాడు. ఆమె అతన్ని చూపించినప్పుడు నాకు మతిపోయినట్లయింది. ఎదురుగా ఉన్నది ఎవరో కాదు, అలోక్. ఏమంటున్నావే?
తను చనిపోయాడని డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు కదా. లేదు బావా, నేను ఆవిడని అడిగాను అతను ఏం పని చేస్తాడని. ఒకప్పుడు బీఎస్ఎఫ్లో జాబ్ వచ్చింది, కానీ అది వదిలేసి 1 ఇయర్ నుంచి బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పింది. అప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. నాన్న నాకు ఇచ్చిన డబ్బు బంగారం అంతా తీసుకొని తను తన జీవితంలో సెటిల్ అయ్యాడు. మనకు వచ్చిన ఫోన్ కాల్ కూడా నిజం కాదు, ఎవరితోనో చేయించుంటాడని. ఇంత మోసమా? వాణ్ణి నేను బ్రతకనివ్వను, నిజంగానే చంపేస్తాను. నీ బతుకుతో ఆటలాడడానికి వాడికేం హక్కుంది? ఆగు బావా, వాడొక మోసగాడని తెలిసిన తర్వాత ఇన్నాళ్ళుగా నేను నా మనసులో పెంచుకున్న ప్రేమంతా చచ్చిపోయింది. చాలా కోపం వచ్చింది. వాడి కోసం నేను నిన్ను బాధ పెట్టిన సందర్భాలు అన్నీ గుర్తొచ్చాయి. నేను వాడి మీద నా కోపాన్ని తీర్చుకోవడం కంటే నీకు దక్కాల్సిన సంతోషాలు ఇవ్వడం ముఖ్యమనిపించింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వెప్పుడూ నా చెయ్యి వదలలేదు. ఆ ప్రేమను నిలబెట్టుకునే ప్రయత్నమే మొదటిగా నేను చేయాల్సిన పని అనిపించింది. అందుకే అక్కడ నీకేం చెప్పలేదు. ఈరోజు మనం మన జీవితం కొత్తగా మొదలు పెట్టాలని ఇదంతా చేశాను. అంటే వారిని ఊరికే వదిలేద్దామా? ఇది ఒక్క ఆలోచనతో తేల్చుకునే విషయం కాదు బావా. మనం తన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మన 2 కుటుంబాలు మాట్లాడుకొని ఈ విషయం గురించి ఒక సరైన నిర్ణయానికి రావాలి. వాడికి ఎలాంటి శిక్ష పడాలో మన కుటుంబాలు కలిసి నిర్ణయించాలి. దానికి ముందు వాడు మనకి దూరం చేసిన మన సంతోషాలు, మన జీవితం మనం తిరిగి మొదలు పెట్టాలి. చాలా పెద్దదానివైపోయావే శశి. నువ్వింత గొప్పగా ఆలోచించి నన్ను, నా ప్రేమని అర్థం చేసుకునే రోజు వస్తుందన్న ఆశ నాలో అస్సలు లేదు. కానీ దేవుడి దయ వల్ల ఇలాంటి రోజు వచ్చింది. ఇక మన సంతోషాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు అని భార్యకు భరోసా ఇచ్చి వాళ్ళిద్దరూ తమ కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించారు. ఒక వారం రోజులు పోయాక జరిగిందంతా వాళ్ళ కుటుంబాలకి వివరించి చెప్పారు. సుందరమూర్తి తనకు తెలిసిన పోలీసు ఆఫీసర్ని ఇంటికి పిలిపించి విషయం పూర్తిగా మాట్లాడి ఎంక్వైరీ చేయమన్నాడు. కంప్లైంట్ ఇచ్చినట్టు, అతని కోసం వెతికినట్టు తెలిస్తే పరారీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సీక్రెట్గా ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకున్నారు పోలీసులు. భర్త ఒక మోసగాడని అర్థమయ్యేసరికి శృతి కూడా అతన్ని చీకొట్టింది. అతని పేరు మీద ఉన్న బిజినెస్ని, ప్రాపర్టీని లెక్కలు వేసి శశిరేఖకి రావాల్సినంత డబ్బుని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అలోక్ని జైలుకు పంపారు. ఏమైంది శశి? ఏం లేదు బాబా. మొదటిసారి నాలో నాకు ఒక పూర్తి పరిపక్వత కనిపిస్తోంది. లేదంటే ఒకప్పుడు వాడి మీద ఉన్న పిచ్చి ప్రేమని ఇంకా కొనసాగించి ఉంటే కొన్నేళ్ల తర్వాత ఈ విషయం బయటపడినప్పుడు నన్ను నేను ఎంత అసహించుకునేదాన్నో. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి కదా, ఇక దీని గురించి పూర్తిగా మర్చిపో. అలాగే బాబా, థ్యాంక్స్. నాకు అవసరమైన ప్రతిసారి అండగా నిలబడినందుకు. నువ్వు నా ప్రాణమే, నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఆ తర్వాత నుండి శశిరేఖ, చంద్రహాస్లు తమ జీవితాన్ని ఆనందంగా కొనసాగించారు. వాళ్ల మధ్య పెరిగిన అనుబంధాన్ని చూసి 2 కుటుంబాలు సంతోషించాయి. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.